రాము ఎక్స్ట్రాడినరీ. నాకు బాగా నచ్చింది ఏంటంటే బీజేపీలోకి వెళ్ళి క్యాప్షన్ బాక్స్ బద్దలే అని. మా చిరంజీవి గారి డైలాగ్ పెట్టా, అది ఇంకా బాగా నచ్చింది. కొంతమంది ఒక చాలా ఇక్కడ మనలో అందరూ నేను నమ్మేది ఏంటంటే మనందరం ఏదో ఒక కారణం కోసం పుడతాం. రాము రాథోడ్ అన్నాడు జానపదం కోసం పుట్టాడు, తెలంగాణ జానపదం కోసం పుట్టాడు అని అనిపిస్తుంది. తను ఒక్క సాంగ్ తోటి ఈ మొత్తం అంతా ఈ ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఒకే ఒక్క సాంగ్ తో, రాను బొంబాయికి రాను సాంగ్ తోటి. అంటే తన డెడికేషన్, తన తపన ప్రతి స్టెప్ లో కనబడుతుంటది, తన సింగింగ్ లో కనబడుతుంటుంది, తన డాన్స్ లో కనబడుతుంటది. ఇంత టాలెంట్ అన్ని ఒక్క మనిషిలో ఎలా పెట్టాడు దేవుడు అనిపిస్తుంటది. అంత హైలీ టాలెంటెడ్. మేము బ్యాండ్ సినిమా అనుకున్నప్పుడు నేను ఫస్ట్ అనుకున్న సాంగ్ ఇందులో ఎట్లా అన్నా, ఎందుకంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్, దీంట్లో 100% రామరాథోడ్ చేత పాటించాలనుకున్నా. అందుకని ఫస్ట్ చెప్పింది అదే. నేను చంద్రబోస్ కి చెబితే తను ఫస్ట్ రాసే సాంగే టిప్పు గుండ్రావు. సో నేను దీనికి ఫోన్ చేసి శేఖర్ మాస్టర్ ద్వారా రికమెండేషన్ చేయించుకొని, గణేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ రికమెండ్ చేయించుకొని, రాము రావాలి, రాము పాడాలి, తన వాళ్ళు ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నాడని తను పిలిపించుకుని ఆఫీస్ కి నేను కోరుకొని అతని చేత ఆ పాట పాడడం జరిగింది. అది కూడా ఇప్పుడు మిలియన్స్ దాటి వెళ్ళిపోతుంది ఎక్కడికో, అది తిప్పుకుంటున్నావు. అండ్ ఆ సాంగ్ అరేంజ్మెంట్స్ మొత్తం చేసింది మదీన్. సో మళ్ళీ నాకు ఇక్కడికి వచ్చేందో తెలియదు, మదీన్ నువ్వు కంపోజ్ చేసావని. ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ హీఈస్ హైలీ టాలెంటెడ్. ఇంతమంది, ఎందుకంటే ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే దాంట్లో ఎన్నో ఉంటాయి మాట క్రాఫ్ట్స్. అన్ని క్రాఫ్ట్స్ కలిస్తేనే ఒక పాట ప్రపంచానికి రీచ్ అవుతుంది. దీంట్లో 24 క్రాఫ్ట్స్ ని, అది కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, కొరియోగ్రఫీ అవ్వచ్చు, ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ రామ్ మాస్టర్, కొరియోగ్రఫీ అవ్వచ్చు, కంపోజిషన్స్, కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ ప్రాచి ఎక్స్ట్రాడినరీ. నేను రాముకి మళ్ళీ నేను రానా బొంబారా చూసిన తర్వాత 2 పాటలు చూసేవాళ్ళు. తనకి మళ్ళీ బెస్ట్ పార్ట్నర్ తనకి మళ్ళీ దొరకదేమో అనుకున్నా, కానీ మళ్ళీ ప్రాచి లివ్డ్ అప్ టు ది ట్యూన్, ది బీట్, ఎక్స్ట్రాడినరీ. రాము నీకు మళ్ళీ చెప్తున్నాను, మా దాంగనాల్లో ఇంకో డైలాగ్ ఉంటది, జానపదాలతో జనాల పాదాలు కడుగుతావని. అలాగే జనాల పాదాలు కడుగుతూ నువ్వు తెలుగు ప్రజల పాదాలు కడుగుతూ ఇంకా ఎన్నో సంవత్సరాలు జానపదం ఉన్నంత కాలం రామరాథోడ్ ఉంటాడు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ చాలు సార్, ఈ మాత్రం సపోర్ట్ చాలు. మన తెలంగాణ ఆంధ్ర జానపదాన్ని ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే జనాలలో నన్ను గుర్తుపెట్టేలా చేసిందే జానపదం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. మీరు నిజంగా మాలాంటి చిన్న వాళ్ళను కూడా వచ్చేసి ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా మీరు అసలు నేను ఇంకా నాకైతే మాట రావట్లేదు. నిజంగా మీరు వస్తారు అనుకోలేదు లిటరలీ. బట్ ఇక్కడ ఇంతమందిని మా అతిరథం ఆడడం చూసి నేనైతే నిజంగా ఇది ఒక కలలాగా అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Hearty welcome Demon Pawan garu on the stage please guys. Oh, Demon welcome. Yes. Actually sir, ఒక వైబ్ ఉంటే ఇంకో వైబ్ ఉండాలి మస్ట్. బట్ ఇక్కడ ప్రెజెన్స్ కూడా ఉంది. సో yes. Yeah, thank you for sir. చాలా మీనింగ్ఫుల్ గా చెప్పారు. ఒక బీట్ ని క్రియేట్ చేయాలంటే మన రాము రాథోడే. సో ఫర్దర్ గా కూడా రాము గారు ఇంకా ఇలాంటి చాలా రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ సార్ ఒక నిమిషం, జస్ట్ ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. సో మీకు అందరికీ తెలుసు కాశీ సార్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్. అసలు ఈ ఫీల్డ్ కి సంబంధం లేదు, అయినా కూడా నా మీద అభిమానంతో నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో సార్ కూడా తనతో నన్ను ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చేసింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ కాశీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ లవ్ సార్. మీకు ఎలా అనిపించింది సార్ సాంగ్?
రాము చెప్పాడు కదా, నిజానికి ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా సినిమా ఫీల్డ్, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వీటికి సంబంధించిన రంగంలో పనిచేస్తున్నారు. నేను ఒక్కడినే వాటికి భిన్నంగా వేరే రంగంలో పనిచేస్తున్న వాడిని వీళ్ళతో పాటు కలిసి ఉన్నాను ఇక్కడ. సో బేసిక్ గా నేను పాటలు వింటాను బాగా. పాటలు ఎందుకు బాగా వింటానంటే గ్రామం నుంచి వచ్చాము. ఒక రకంగా రాముది నాది ఒకే జిల్లా, ఇప్పుడు 2 జిల్లాలు అయినాయి అనుకోండి. అది మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా. సో అట్లా మా జిల్లాలో ఇప్పటికీ ఫోక్లోర్ బతికి ఉందంటే మొత్తం తెలంగాణ ప్రాంతమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే ఫోక్లోర్ బతికి ఉంది. మిగతా అన్ని జిల్లాలో ఫోక్లోర్లోకి రకరకాల అంశాలు వచ్చేసాయి. కనుక అక్కడి నుంచి వచ్చిన రాము ఫోక్లోర్ అనగానే మా గ్రామాల్లో చిన్నప్పుడు కోలాటం పాటలు ప్రధానంగా ఉండేవి. ఇతరత్ర పండుగల సందర్భంలో అవి మా జీవితంలో భాగమైనవి. పాట వేరు, మనిషి వేరు కాదు. కనుకనే నేను రామును గమనించినప్పుడు మొట్టమొదలు కొన్ని సంవత్సరాల కిందట ఆ పాట విన్నప్పుడు రాను బొంబాయికి అని, ఎవరు రాశారబ్బా ఇంత పవర్ఫుల్ గా ఈ పాటని, ఈ లిరిక్ ఇంత గొప్పగా ఎట్లా వచ్చింది అని అనుకున్నా. అయితే తర్వాత రామును కలిసినాక మాట్లాడిన తర్వాత ఆ మనిషి కదలికలో, అంటే నేను తెలుగు ప్రొఫెసర్ని, ఆంగిక అభినయం అంటాం మేము. రస సిద్ధాంతం పాఠం చెప్పేటప్పుడు పిల్లలకి ఆంగిక అభినయానికి సంబంధించి చెప్తాం. శరీరంలో ఎన్ని కదలికలు ఉంటాయో అన్ని కదలికలు రాము కాలి నుంచి నకసిక పర్యంతం అంటాం కదా, కాలి గోటి నుంచి వెంట్రుక వరకు ఆయన శరీరంలో ఉండే ప్రతి కదలిక లిరిక్ లో కనిపిస్తుంది. అది ఆయన ప్రత్యేకత. సో అట్లా కనిపించడానికి నేపథ్యం ఏమిటి, భూమిక ఏముంటుంది, ఆలంబన ఏమిటి అని అంటే మట్టి. ఆ మట్టి వాసన నుంచి వచ్చినటువంటి వాడు, శ్రమ నుంచి వచ్చిన వాడు, శ్రమ విలువ తెలిసిన వాడు. ఇక పాట విషయానికి వస్తే ప్రారంభంలో ఒక 50 ఏళ్ల కిందట జానపదాన్ని అనుసరించి, ఆ లిరిక్ ను అనుసరించి పాటలు రాసేవాళ్ళు. మీ అందరూ తెలుసు, గద్దరన్న ఒక లెజెండ్, యుగకర్త. ఆయన రాసిన చాలా పాటలకి మూలం ఎక్కడ ఉంటుందో ఆయననే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఎవరైనా చదవచ్చు, మార్కెట్ లో ఉన్నది. ప్రతి పాటకి ఫోక్లోర్ లో మూలం ఉంది అని రాశాడు. గోరెటి వెంకన్న ఆయన పాటలకి మూలం ఎక్కడుందో, ఇట్లా ఒకప్పుడు జానపదం, విప్లవ పాటలు, ఉద్యమ పాటలు, సినిమా పాటలు, నారాయణ రెడ్డి గారి పాటల్లో ఆయన పాట గురించి ఒక పుస్తకం రాశారు నారాయణ రెడ్డి గారు. ప్రతి పాటకి వాళ్ళ ఊరిలో పాడినటువంటి జానపదులు వాడిన పాట ఎట్లా మూలమైందో రాశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు జానపదాన్ని చూసి ఆ లిరిక్ ను తీసుకొని, పల్లవిని తీసుకొని, కొన్ని పదాలను తీసుకొని సినిమా పాటలు, ఉద్యమ పాటలు రాశాడు. ఆ శకం గడిచిపోయింది. ఇప్పుడు నేరుగా జానపదమే కోట్ల మంది ప్రజల్లోకి నేరుగా వెళ్తుంది. అట్లా వెళ్ళడానికి ఎందరో కృషి చేస్తున్నారు. అందులో నేను చూసిన నెంబర్ 1 వ్యక్తి రాము ఇవాళ మన ముందు ఉన్నాడు. ఆ పాట కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ పాట కూడా కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళాలి. ఆయన శారీరక కదలికలు ఎట్లా ఉంటాయో పాట కూడా అట్లా ధ్వనించాలని కోరుకుంటూ మీరందరూ దాన్ని ఆదరించాలి. అంటే సమాజంలో సామాజిక నేపథ్యం ఉంటే కాస్త ఎలివేషన్ వస్తుంది, డబ్బు ఉంటే కాస్త ఎలివేషన్ వస్తుంది, పుట్టిన ప్రాంతం అది పట్టణం అయితే ఇంకాస్త ఎలివేషన్ వస్తుంది. ఇవేవి లేకుండా తన కాళ్ళ మీద తాను నిలబడినటువంటి రాముకు నా తరపున, ఉస్మాన్ యూనివర్సిటీ తరపున అభినందనలు తెలియజేస్తూ, ఈ పాట చాలా బాగా వచ్చినందుకు మళ్ళొకసారి మీ బృందానికి అంతా అభినందనలు. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మన శ్యామ్ సార్. అన్న రీసెంట్ గా తెలుసు కదా, నిజంగా ఎక్కడ చూసినా ఆ పాటను అందరూ ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు నిజంగా క్లియర్ లెక్క ఫీల్ అవుతున్నారు. అంటే ఆ పాట విన్నప్పుడు ఒక తెలియని వైబ్ వస్తుందన్న. లిటరలీ మీలాంటి వాళ్ళని మేము ఇన్స్పైర్ గా తీసుకొని మేము ఈరోజు అంటే మాకు ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. ఎందుకు అంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడే ఓకే మేము కూడా ఖచ్చితంగా చేయగలుగుతాము, మాకు కూడా ఆధారం లభిస్తుంది అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది అన్న. లిటరలీ అన్న నిజంగా మీ షేర్. థ్యాంక్ యూ రామ్. విచ్చేసిన మీడియా మిత్రులకు, మిగతా మన రాము రాథోడ్ అభిమానులు అనొచ్చు, మిత్రులు, తను ఎంకరేజ్ చేసి అందరికీ, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ
ముఖ్యంగా రాము తరఫున నేను ఫస్ట్ ఇంత పెద్ద వేదిక మీద కోన వెంకట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే నేను ఒక 2 సినిమాల్లో ప్రయత్నించా రామ్తో పాడించడానికి, అది కుదరలేదు. కోన వెంకట్ గారి ద్వారా రాము వెండితెరకి పరిచయం కావడం, ఆ పాట పెద్ద హిట్ అయి సినిమా కూడా ఉపయోగపడి తనకు కూడా పేరు లేవడం చాలా సంతోషం నాకు. రాము సక్సెస్ ని ఈ వేదిక మీద చూడొచ్చు. తను సంపాదించుకున్న ఆత్మీయులు వీళ్ళంతా తనను అభినందించడానికి మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళ టైం తీసుకొని ఇంత వరకు వచ్చారంటే అందరూ బిజీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చారంటే కేవలం రాము కోసం వచ్చారు. రాము నువ్వు అక్కడ బాగా సక్సెస్ అయ్యావు. నిజంగా తనకంటూ ఒక పేరు తెచ్చుకొని ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకొని ఎదుగుతున్న తమ్ముడు రాము అంటే చాలా ఇష్టం. అందుకనే ఈ రోజు వేదిక మీద ఖచ్చితంగా రావాలి అని నేను ఖచ్చితంగా రావడం జరిగింది. ఆయాషేర్లో ఎట్లయితే రాసిన తమ్ముడు పొట్టు పొట్టు ఆ కళ్ళుంది, మెట్టు మెట్టు ఎక్కుతారా, నేను ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి, మనస్ఫూర్తిగా మంచి మంచి పాటలు రాయాలి, మంచి ఇట్లాంటి పాటలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాట రాసిన దేవ్ పవార్ నాకు చాలా మంచి మిత్రుడు. 2016 నుంచి మేమిద్దరం మంచి మిత్రులము. భీమ్స్, నేను, సురేష్ గంగుల అండ్ మా దేవ్ పవార్ మేమంతా కలిసి ఒక గ్యాంగ్ గా బయలుదేరిన మా బ్యాండ్ మేళం అప్పుడది. ఆ బ్యాండ్ మేళం ఇప్పుడు ఒక్కొక్కరు అందరి ముందుకి వస్తున్నాము. దేవ్ పవార్ మంచి రైటరు, మాస్ జాతర ఇట్లాంటి సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. మొన్న వచ్చిన ఫంకీలో తన పాటలు ఉన్నాయి. తను రాసిన రింగు రింగు జుట్టు అదనా ఆ పాట కూడా చాలా పెద్ద హిట్. వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ నిరూపించింది మంచి పెద్ద హిట్ అని. తర్వాత మా మదీన్, ఇంకా మదీన్ అయితే నాకు ఇంట్లో బిడ్డలాగా. మదీన్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు, మా బోలేబాయ్ వాళ్ళ అల్లుడు. ఇంకా బోలే అన్న మేము జానపదాల నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ వేదిక మీద నిల్చున్నామంటే మా అందరికి అమ్మ, మా అందరికి తల్లి ఆ జానపదమే. మా గురువులు వరంగల్ శంకర్ అన్న, సారంగపారన్న, మేమైతే ఆ జానపదం పొంగుపట్టుకొని ఇక్కడ దాకా వస్తే ఆశీర్వదించిన ప్రేక్షకులందరూ. మదీన్ కూడా తన అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఈ పాటను ఇట్లా గట్టిగా నిలబెట్టాడు. ప్రాచి అండ్ రాము డాన్స్ మాస్టర్ తను కూడా చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ మన ప్రొడ్యూసర్ విజిల్ వీళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు టీజే టిల్లు ఎంత పెద్ద పేరు తెచ్చిందో ఇప్పటికీ ఇంకా ఎట్లా అందరి పార్టీల్లో వినపడుతుందో ఈ టీజే పిల్ల కూడా అంత గట్టిగా వినపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. Thank you sir once again. I love you so much. Ganesh Master garu about few words. మీకు అందరికి తెలుసు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని, లైక్ మనలో ఒకరు. అంటే అభిమానిగా అంటే మనం ఎంత లవ్ చేస్తున్నాం అంతకంటే ఎక్కువ గుండెలో పెట్టుకుంటాడు. అలాంటిది నన్ను డీ చేస్తున్నప్పుడు టైటిల్ కొట్టకపోయినా రాము రాథోడ్ నీకు ఇక్కడ ఉండకపోవచ్చు, నీకు అక్కడ దేవుడు రాసి పెట్టిండు, నీకు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కొడతావని చెప్పి ఆ రోజు మాట అన్నాడు. అది ఎందుకున్నాడో తెలీదు. లిక్కని మాస్టర్ నేను ఈ రోజు కూడా బిలీవ్ చేస్తాను మీ మాటని, అది నిజమైంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ కమ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అండ్ పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న ఫోన్ చేశాడు మొన్న ఇట్లా అంటే ఫోక్ సాంగ్స్ మామూలుగా రిలీజ్ చేస్తారు కదా ఆఫీసెస్కి వెళ్ళి ఇట్లా అనుకున్నా. లేదు ప్రసాద్ లో అన్నాడు. అమ్మో ఇది ఏం జరుగుతుంది అనిపించింది. డెఫినెట్ అసలు చూద్దాం ఏం జరుగుతుందని వచ్చిన దాన్ని మించి ఉంది. అంటే నేను డీ కింద ముందు చూస్తున్నా ఏదో ఆ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. ఫస్ట్ సాంగ్ వచ్చేసి సొమ్మసిల్లి. అక్కడిని చూసి కట్ చేసి ఒక్కసారి బొంబాయి అన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసినావు. చాలా బాగుంది. రాము దాంట్లో స్పెషల్ గా చూసింది ఏంటంటే ఏ పని చేసినా 100% ఉంటుంది. 100% అది గమనిస్తా ఉన్నా. సో దీనికైతే 1000% పెట్టినట్టున్నావు. డీజే నిరగదీసేసావు. సో స్పెషల్ ఇక్కడ ఉంది. ఇది మీరు కదా, మీరు రండి కమియన్ అండి. రాము ఎక్కడ చంపేశావు సాంగ్ అని త్వరగా
చాలా బాగా ఇక్కడ ఉంది ఇంకెవరు ప్రొడ్యూసర్ సార్ రెడీ ప్రొడ్యూసర్ సార్ రెడీ ప్రొడ్యూసర్ సార్ రెడీ ప్రొడ్యూసర్ సార్ రెడీ రండి సార్ సినిమా లెవెల్లో సాంగ్ అటెండ్ అవ్వడండి. కంగ్రాచులేషన్ సార్, నిజంగా చాలా బాగుంది. అందరికి సూపర్ సూపర్ అద్దెండి, చాలా బాగా చేశారు. సూపర్ అసలు అన్ని ఎదిరిపోయినండి. ఏది అసలు మేము వెతుక్కుంటున్నాం ఒకడు బెస్ట్ 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 లాస్ట్ వరకు కూడా బెస్ట్ వచ్చింది. సో నాకు తెలిసి ఆ బొంబాయి సాంగ్ మించి వెళ్తుంది, ఇది డెఫినెట్ గా పక్కా వెళ్తుంది. ఎందుకంటే మీ కష్టం తెలుస్తుంది, మీ పడ్డ కష్టం అయితే మామూలు వాళ్ళే డాన్స్ అంత తిరిగిస్తారు. ఇంకా ఎవరు ఆడొద్దు ఇక, మామూలుగా ఉండదు డాన్స్, మామూలుగా అంటే మామూలుగా చాలా బాగుంది. సో మేము మాట్లాడకంటే స్టెప్ వేయడం పెట్టాము కదా, మనకు అదే వేరే కావాలి. సో థ్యాంక్ యూ. ఇక్కడ పెద్దలందరూ బ్లెస్ చేయడానికి, రాముని వాళ్ళ టీం ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ ఇట్లనే ఎంకరేజ్ చేయండి, ఇంకా వీళ్ళు వేరే స్టేజ్కి వెళ్తారు. రండి స్టెప్ వేద్దాం మనం. Yes, definitely, sir. We are waiting for that. Yes.